in Jerusalem for the coming of the Holy Spirit. ఆయన ఎప్పుడైతే తిరిగి లేచారో కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత పరలోకన ఆరోహణమయ్యే ముందు ఏం చెప్పారండి తన శిష్యులకి? యెరూషలేములో వేచి ఉండండి, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీరు శక్తిని పొందెదరు అని. And so on the day of Pentecost, when they are praying in the upper room, the Holy Spirit descended upon all the disciples. పెంతెకోస్తు పండుగ రోజు ఏం జరిగిందండి? వారు ఆ గదిలో ఉండి అందరూ కలిపి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క అభిషేకం వారి మీదకి వచ్చి అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. They were so filled and baptized with the Holy Spirit that they begin to speak in tongue and magnify God. వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. పరిశుద్ధాత్మలు బాప్తిస్మము పొంది అన్య భాషలలో మాట్లాడడం మొదలుపెట్టి వారి దేవుని కొరకు నిలవబడ్డారు. And subsequently we learn from Paul, he said, "Know you not, you are the temple of the Holy Spirit." మనకి బైబిల్లో రాసి పెట్టి ఉంది కదండి. పౌలు అడుగుతాడు, మీరు దేవుని యొక్క ఆలయం అని మీరు ఎరుగరా అని. As God was in the Holy of Holies, now God is living in every believer. We are now the temples of God. ఇది వరకు చూసుకుంటే దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు, కానీ ఈ రోజు మీకు ఏం చెప్పాలనుకున్నానంటే దేవుడు మన యొక్క హృదయంలో, మన యొక్క శరీరంలో ఆయన నివసిస్తున్నాడు. ఎందుకంటే అది ఆయన ఆలయం కనుక. God's spirit was in the Garden of Eden. దేవుని యొక్క ఆత్మ ఆ రోజు చూసుకుంటే ఏదైనా తోటలో ఉంది. God's presence was in the tabernacle. దేవుని యొక్క ప్రసన్నత ప్రత్యక్షపు గుడారంలో ఉంది. God's presence was in the temple of Solomon. సొలొమోను కట్టించిన ఆ యొక్క గుడిలో దేవుని యొక్క పరిశుద్ధత And ఉంది. God's presence was in the temple of Zerubbabel. జెరుబ్బేల్ అనే యొక్క ఆ గుడిలో దేవుని యొక్క ప్రసన్నత, ఆయన యొక్క పరిశుద్ధత ఉంది. And God's presence was personally in Jesus, his beloved son, the Son of Man. That's why Jesus is known as Emmanuel, God with men. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు వారి హృదయంలో, వారి జీవితంలో యేసుక్రీస్తు వారి పరిశుద్ధత ఉంది. అందుకే మనం ఆయన ఇమ్మానుయేల్ అని పిలుచుకుంటామంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. But Jesus can be at one place and one time only. But when the Holy Spirit comes, we become the temple. All of us are being filled with the presence of God. ఎప్పుడైతే మనలోనికి పరిశుద్ధాత్మ వస్తుందో, మన మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనమందరం కూడా దేవుని ఆలయంగా మారుతాము. దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడతారు. God's presence is now living in us. మీకు తెలుసా దేవుని యొక్క ప్రసన్నత, దేవుని ఆత్మ మనలో ఉందని? We are the temple of God. ఎందుకంటే మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. When I came to Bangalore, ఎప్పుడైతే నేను ఎప్పుడైతే నేను బెంగళూరు వచ్చానో, when I came to Bengaluru, ఎప్పుడైతే మ్యాంగ్లూరు వచ్చారో ఆయన, there were a lot of temples. అక్కడ అనేకమైన గుడులను నేను చూశాను. చాలా గుడులు ఉన్నాయి అక్కడ. There were Hindu temples. అక్కడ అనేకమైన హైందవ గుడులు ఉన్నాయి. There were the Punjabi, or you call it the Sikh temple. అక్కడ కొన్ని సిక్కులకి సంబంధించిన గుడులను నేను చూశాను. Yeah, there was one or two mosques. అయితే ముస్లింకి సంబంధించిన 2 మసీదులను చూశాను. I saw some churches. కొన్ని సంఘాలని, చర్చెస్ ని చూశాను. They call themselves temples of God. అయితే వారందరూ ఆ యొక్క బిల్డింగ్స్ ని, వాటన్నిటిని చూసి దేవుని యొక్క ఆలయం అని పిలుస్తున్నారు. And as far as temples are concerned, the religious people regard temple as holy. మీకు తెలుసు కదండి, ఎక్కడైనా కూడా ఏ దేవుని నమ్ముకున్న వారైనా కూడా వారి యొక్క ఆలయాల్ని, గుళ్ళను చాలా పరిశుద్ధంగా ఉంచుతారు. They believe their God is in the temple. ఎందుకంటే వారు నమ్ముతారు వారి యొక్క దేవుడు ఆ గుడిలో ఉన్నాడని. They believe that God is in the church. క్రైస్తవులుగా మనం నమ్ముతాము దేవుడు సంఘంలో ఉన్నాడని, చర్చ్ లో ఉన్నాడని. They even take out their shoe and put outside. అందుకే కదండి మన చెప్పులను మనం బయట విడిచిపెట్టి వస్తాము లోపలికి. An example, the Muslim will wash their ear, wash their neck, wash their hand before they enter into their mosque. ఎప్పుడైతే ముస్లింలు ఆ మసీదు లోపలికి వెళ్తారో ముందు వారి చేతుల్ని, మొహాన్ని, చెవులను ప్రతిదీ శుభ్రం చేసుకుని మాత్రమే లోపలికి వెళ్తారు. That's why as temples of the living God, you must be holy. దేవుని ఆలయాలు చాలా పరిశుద్ధంగా ఉండాలండి. కానీ రాయితో కట్టినవి కాదు, కానీ మనమే దేవుని ఆలయంగా ఉన్నాము. No more playing with sin.
మనం ఎప్పుడు కూడా పాపంలో మునిగి పాపంతో ఆడకూడదు. You must live a moral life. మనము మారాలండి. You must follow after the life of Christ. మనము యేసుక్రీస్తు వారు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. Because we are the holy temples of God. ఎందుకంటే పౌలు చెప్పిన రీతిగా మనమందరము కూడా దేవుని ఆలయమై ఉన్నాము. God have made you his temple. దేవుడు మిమ్మల్ని తన ఆలయముగా మార్చుకున్నాడు. You are the temple of God. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. And when we come to church, we carry the presence of God. ఎప్పుడైతే మనం అందరం కలిపి సంఘానికి వస్తామో, చర్చ్కి వస్తామో, మన హృదయాల్లో దేవుని నింపుకుని వస్తున్నామండి. When you go to school, you carry the presence of God. ఎప్పుడైతే స్కూల్కి వెళ్తారో అప్పుడు దేవుని యొక్క ప్రసన్నతని మన హృదయాల్లో, మన When జీవితాల్లో you go to ఉంచుకుని వెళ్తున్నాం. office and work, you carry the presence of ఎప్పుడైతే God. మనం పని చేయడానికి వెళ్తామో దేవుణ్ణి కలిగి ఉండి మన జీవితాల్లో వెళ్తున్నాం. When you talk to someone, ఎప్పుడైతే మన మిత్రులతో మాట్లాడతామో remember the presence of God is in you. మీరు గుర్తుంచుకోండి, మీరు దేవుని యొక్క ఆలయం ఉన్నారు, దేవుడు మీలో నివసిస్తున్నాడు అని. When you have a motorbike accident, ఎప్పుడైతే మనకు ఒక యాక్సిడెంట్ జరిగితే remember the presence of God is in you. ఆలోచించండి, గుర్తుంచుకోండి, ఇది దేవుడు మీలో నివసిస్తున్నాడని. Don't start to fight with people. మనుషులతో గొడవ పడడం మొదలెట్టొద్దు. Settle the matter in a very amicable way. మాట్లాడి దాన్ని సరి చేసుకోండి. Amen. ఆమేన్. Where is God? దేవుడు ఎక్కడ ఉన్నాడు? Where is God today? దేవుడు పరలోకంలో ఉన్నాడా? Is God living in you? దేవుడు నిజంగా మీలో నివసిస్తున్నాడా? Is the Holy Spirit living in you? పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడా? Are you sure? నిజంగా మీకు తెలుసా? Are you sure now? మీకు తెలుసా నిజంగా? You're sure? Lift up your hand, wave at me. మీరు నిజంగా దేవుడు నాలో నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉంది, దేవుని ఆలయంగా ఉన్నానంటే చేతులు పైకెత్తండి. హల్లెలూయా. Thank you. Appreciate the presence of God. నేను ఆనందపడుతున్నాను మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు, దేవుని ప్రసన్నత మీలో ఉందని మీరు చెప్పినప్పుడు. You have the King of Kings living in you. మీలో ఎవరో చిన్నవాడు లేడు, కానీ రాజాతి రాజు, దేవాతి దేవుడు మీలో నివసిస్తున్నాడు. It's better than meeting Modi. It's better than meeting your Prime Minister Modi. మోడీని కలవడం కంటే కూడా మనకి గొప్ప అదృష్టం అండి మనలో దేవుడు కలిగి ఉన్నాడు కనుక. It's an honor to meet him. It is an honor to meet your Prime Minister. But God is in you. Make sure you meet him every morning, every night, every noon. ప్రధాన యాజకుడు మోడీని కలవడం అనేది చాలా కష్టం, చాలా పనితో కూడిన పని. కానీ ప్రధాన నాయకుడి కంటే గొప్ప దేవుడు నీలో నివసిస్తున్నాడు కనుక ప్రతిరోజు ఆయనతో నువ్వు సమయం గడపాలి. And make sure you allow the Spirit of God to live in and through your life. మన జీవితాల్లోని మన దేవుని ఆత్మని మనం కలిగి ఉండాలి, మనం ఆయన్ని ఆహ్వానించాలి. No more Bernard living. No more Bernard living. No more Bernard living. అయితే ఈయన పేరు చెప్పుకున్నారండి, నాలో బర్నన్ లేడు కానీ, లేకపోతే నాలో ఏంజిల్ లేదు కానీ, We allow God to live in and through our life. మనం దేవుణ్ణి ఆహ్వానించాలి మనలో నివసించడానికి. In Philippians 1:21, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తుంటే Paul say, for me to live is Christ. ఆయన ఏం చెప్తాడండి అందులోని? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని చెప్తాడు. Paul never say, for me to live is to live for Christ. No, he said, for me to live is Christ. అక్కడ పౌలు ఏం చెప్పాడండి? నా మట్టుకైతే నేను ఇలా జీవిస్తున్నానంటే నేను జీవించేది ప్రతిదీ కూడా యేసుక్రీస్తు గారి కోసమనే చెప్తాడు. Paul struggle living, doing the right thing. But when he realized he allowed Christ to live in and through him, he lived a successful Christian life. పౌలు ఇదివరకు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో మంచి పనులు చేయడానికి చాలా కష్టపడ్డాడండి. ఏ రోజు మంచి పనులు చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని పౌలు జీవితంలోకి ఆహ్వానించాడో అప్పటి నుంచి ఆయన జీవితమే మారిపోయింది. So God was in heaven, but he came down
to earth and in the Garden of Eden to spend time with humankind. పరలోక దేవుడు పరలోకంలో ఉన్నాడు, కానీ ఆయన కిందకు వచ్చి ఏదైనా తోటలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇంకా తగ్గించుకుని మన జీవితాల్లో మన శరీరాల్లో నివసించడానికి ఆయన వచ్చారు. That show how much God loved Adam and Eve. అంత ఎక్కువగా దేవుడు ఆదాముని అవ్వని అలాగే మనల్ని ప్రేమిస్తున్నాడు. That show the preciousness of Adam and Eve to God. That they are his children and he as a father come and spend time. ఎప్పుడైతే ఆదామవ్వని దేవుడు తయారు చేశాడో వారు దేవుని యొక్క బిడ్డలు కనుక ఆయన కిందకి వచ్చి వారితో ఒక స్నేహితుడితో సమయం గడిపినట్టు సమయం గడిపేవారు. The Garden of Eden is heaven on earth. ఈ ఏదైనా తోట అనేది ఈ భూలోకంలో పిలువబడే పరలోకంగా వారు పిలిచేవారు. Then because of sin, God asked Moses to build the tabernacle. అయితే తర్వాత పాపం చోటు చేసుకుంది. దేవుడు మరలా మోషేకి ఆ ప్రత్యక్ష గుడారం కట్టమని చెప్పారు. And once again God showed that he want to be with his children, even though they are disobedient, they are sinful, but at least I want to be with them and I will meet the high priest. ఆ విధంగా దేవుడు ఆయన ప్రేమను ఆయన ప్రజలకు వ్యక్తపరిచాడండి. పాపంలో మునిగిపోయారు, ఎన్నో రకాలుగా దేవుణ్ణి బాధ పెట్టినను కూడా దేవునికి ఇంకా వారితో ఉండాలని ఆశ వచ్చి ఆ మోషేకి ప్రత్యక్ష గుడారం ఆయన గురించి కట్టమని చెప్పారు. Just like our parents like to spend time with us. Even though we are married, we got own children, but parent misses, they want to be with us. So we must remember our parents. మన తల్లిదండ్రులు కూడా అంతే కదండి. మనకి పెళ్ళైనా పిల్లలు పుట్టినా లేకపోతే బయటికి ఎక్కడికి వెళ్ళినా చదువుకుంటున్నా ఎప్పుడు మనతో సమయం గడపాలని అనుకుంటుంటారు. ఎందుకంటే వారు మనల్ని చాలా ప్రేమించారు కనుక మనతో చిరకాలం ఉండాలని అనుకుంటారు. So God as a father, he want to meet his people, spend time with them, even in the temple of Solomon and the temple of Zerubbabel. మన దేవుడు మన అందరికీ తండ్రి కనుక ఆయన పిల్లలమైన మనతోని ఎప్పుడైనా సమయం గడపాలనుకుంటున్నారు. మనం పాపం చేసినా ఏం చేసినా కూడా ఆయన మోషేతో సొలొమోన్తో అలాగే అనేకమైన విధములైన ఆ గుళ్ళను కట్టించి మనతో ఉండాలనుకున్నారు. Even though when the Jewish people and all the Gentiles were sinning against God personally come as God the Son on this earth just to be with men. Emmanuel, God with man. మనం చూసుకున్నట్టయితే యూదులు అలాగే అన్యజనులు కలిపి ఎంతో పాపంలో మునిగిపోయినను కూడా దేవుడు మన యేసుక్రీస్తు వారు కిందకి ఈ లోకానికి వచ్చి ఒక నరునిగా మనందరితో ఉండి And God finally decided, he said the best solution is not only be with them for a period of time, I want to be in them forever. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయి మన పాపాలను విముక్తి కలిగించారు. ఇక్కడ నుంచి మనం ఏం చూడొచ్చు అంటే దేవుడికి మనతో ఉండడం మాత్రమే కాదండి, మన జీవితంలో మనలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. I took time to emphasize that the Holy Spirit is now living in you. You are not alone. His presence is in you. నేను ఇదంతా ఇంత సమయం తీసుకుని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా దేవుని ఆలయమై ఉన్నారు. దేవుడు మీలో నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడు అనే విషయం మీకు తెలియాలి. And all of us must really know that the Spirit of God is living in us. అందుకే మనం అందరం కూడా ప్రతిరోజు కూడా హృదయ పరిశీలన చేసుకోవాలి, దేవుడు నిజంగా మనలో నివసిస్తున్నాడా. Once again, show me your hand if you know the Holy Spirit is living in your temple. నాకు మళ్ళీ చేతులు చూపించండి, నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నట్టయితే మీకు నిజముగా తెలుసుంటే. Okay, put it down. Is there some of you here, you don't know Jesus, you have never even invite him to come into your life? How can the Holy Spirit be within you? ఇక్కడ ఎవరైనా ఉన్నారా అండి, యేసుక్రీస్తు వారిని హృదయంలోనికి ఎలా ఆహ్వానించాలో తెలియకుండా, పరిశుద్ధాత్మని ఎలా ఆహ్వానించాలో తెలియకుండా ఇక్కడ ఎవరైనా ఇంకా ఉన్నారా? And so tonight, if there are some of you still not sure, you don't even feel the presence of God in you, you don't even talk with him, commune with him, tonight you realize that you will want to be serious.
asking Jesus to come into your life. ఈ రోజు I want to రాత్రి pray మీకు for ఏం you. చెప్తున్నానంటే, ఇంకా మనలో అనేక మంది మనకి ఇంకా అనుమానంగా ఉందా, నిజముగా దేవుడు నాలో నివసిస్తున్నాడా, నిజముగా పరిశుద్ధాత్మ నాలో నివసిస్తుందా? నేను మీ అందరికీ ఏం చెప్తానంటే, దేవునితో మాట్లాడండి, అడగండి. If you are one of those, lift up your hand. మీలో I want to ఇంకా pray for you. అనుమానం ఉందా, నిజంగా ఉన్నాడా లేదా అని మీకు అనిపిస్తుందా, దేవునితో మాట్లాడాలా, అయితే మీ చేతుల పైకి చూపించండి. You really are not sure. I want to pray. Yes. మీకు 1, నిజంగా 2. అనుమానం ఉంటే చేతుల పైకి చూపించండి. Thank you. Anyone at 3, ఇంకెవరైనా ఉన్నారా? 4, 5. Anyone else? ఇంకెవరైనా ఉన్నారా అండి? Okay. Those of you who want to make sure, you are not sure, you don't feel God's presence in you, but you want to confess your sin, you want to put your faith in Jesus and invite Him into your temple. ఎవరైతే చేతులు పైకెత్తారో వారికి మీకు నిజంగా అనుమానం ఉంటే దేవుడు నాలో ఉన్నాడా లేదా అని, ఈ రోజు రాత్రి మన తప్పులను ఒప్పుకొని ఆయన యందు సాగిల పడితే ఆయన పరిశుద్ధాత్మ ఆయన మీలో నివసిస్తాడు. Okay, stand up and come to the front. ఎవరైతే చేతులు పైకెత్తారో వారు నిలబడి ముందుకు వస్తే ఆయన మీ గురించి ప్రార్థన చేస్తాడండి. Yeah, I want to pray for you. Come. Aya, come. Yeah, Tangaji, come. Those of you who need to be sure, come. ఎవరైతే నిజముగా దేవుణ్ణి కలిగి ఉండాలని అనుకుంటున్నారా, మీరు ఇంకా అనుమానం పడుతున్నారా నిజంగా దేవుడు ఉన్నాడా లేదా అని, మీరు ఎదురుకొస్తే ఈయన మీ గురించి ప్రార్థన చేస్తాడండి. Yeah, anyone else? Yes, come. ఇంకెవరైనా ఉన్నారండి? సిగ్గుపడొద్దండి, ఇది సిగ్గుపడే సమయం కాదు. It is better to make sure than just following people, because they lift up their hand, you lift up your hand. No, you must be sure you have repented your sin and you have put your faith in the Lord. Aya. ఎవరో చేతులెత్తారని చేతులెత్తడం కాదు, కానీ నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. అనుమానం ఉంటే నిజంగా దేవుణ్ణి ఆహ్వానించాలని అనుకుంటే ఇప్పుడైనా మీరు ముందుకు వస్తే ఆయన మీ గురించి ప్రార్థన చేస్తాడు. Anyone else? Come. ఇంకెవరైనా ఉన్నారా అండి? Yeah, last call. ఇంకొకసారి చివరిగా ఆయన పిలుస్తున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? Yes, make sure. ఆలోచించండి. I'd like to invite Dr. Christopher, our dear pastor, to lead you in the sinner's prayer. You mean it this time with your whole heart and speak up with your mouth. You follow pastor in the prayer. ఇప్పుడు పాస్టర్ క్రిస్టోఫర్ గారిని పిలుస్తాను మిమ్మల్ని పాప క్షమాపణ ప్రార్థనలో ముందుకు నడిపించడానికి. ఆయన చెప్పిన తర్వాత తిరిగి చెప్పండి. మీరు చెప్తున్నప్పుడు మనస్ఫూర్తిగా చెప్పండి. యేసయ్యని మీ హృదయంలో ఉంచుకుని చెప్పండి. Come nearer. Yeah, come nearer. Wanga. Yeah, come nearer. ముందు నిలబడిన వారు Come nearer. నాతో ఈ మాటలు చెప్పండి. Ah, యేసయ్యా, okay. ఈ రాత్రి నేను ఉన్న పాటున నీ యొద్దకు వచ్చి ఉన్నాను. నాకు తెలిసి ఉన్నది ఇప్పుడు నేను పాపినని, గనుక నా పాపములను మీ రక్తములో కడిగి శుద్ధీకరించమని కోరుచున్నాను. యేసయ్యా, నన్ను మీ రక్తములో కడిగి మీ బిడ్డగా చేసుకున్నందుకు మీకు వందనాలు. యేసయ్యా, ఇది మొదలుకొని నా ఆత్మ ప్రాణ దేహములను మీకు సమర్పిస్తున్నాను. అలాగే మీరు ఈ లోకములో నరవతారిగా జన్మించి కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచావని నమ్ముచున్నాను. ఈ నమ్మకమును బట్టి నీ సాక్షిగా జీవింతునని మీతో మాట ఇచ్చి మీ కొరకే బ్రతుకుదును. యేసు నామములో ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఇవిడల ప్రభా తీర్మానం తీసుకున్న తీర్మానం మీరు విన్నారు. వారు చేసిన ప్రార్థన మీరు విన్నారు. వారు మీతో ఒడంబడిక చేసుకున్నారు. ఇక వారు ఒడంబడిక చేసుకొని ప్రభా నాగలి మీద చేపెట్టి వెనక తిరిగి చూడకుండా ముందు సాగి కృప దయచేయని కోరుచున్నాం. ఇక మీద ప్రభా వారు పాపము చేయకుండా మీ పరిశుద్ధాత్మ వారిలో నివసించి వారిని గద్దించి సరిచేసి నడిపిస్తారు నమ్ముచు యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందినాము తండ్రి.
ఆమేన్. At this time, yeah, you may be seated. Congratulations. మిమ్మల్ని ఆయన God bless you. అభినందిస్తున్నారండి. God bless you. God bless you. God bless you. దేవుడు మిమ్మల్ని God దీవించిన bless కాక. you. God bless you. God bless you. God bless you. Congratulations. God bless you. Yeah. I think about 10 or 11 of you. Praise the Lord. At this time, we want to pray for you. ఈ 11 మంది గురించి నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు ముందుకు వచ్చినందుకు మీకు వందనాలు. ఇప్పుడు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. You know, Jesus sent his disciples 2 by 2 to the village, to the town, to share the good news of the gospel. ఈ కొత్త నిబంధనలో చూసుకుంటే యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఇద్దరిద్దరుగా ఆ యొక్క గ్రామాల్లోనికి పంపించి సువార్తను ప్రకటించమన్నారు. And Jesus said, wherever you go, pray. He said, heal the sick and then proclaim the kingdom of God. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన శిష్యులను పంపించారో ప్రార్థన చేయి, స్వస్థపరచు, తర్వాత దేవుని యొక్క సువార్తను ప్రకటించని చెప్పారు. In other words, the Holy Spirit who live in us enable us to lay hand on those who are sick so that they will be healed. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో మనము వ్యాధి కలిగిన వారి మీద చేతులేసి ప్రార్థన చేస్తే విశ్వాసంతో వెంటనే అక్కడ స్వస్థత జరుగుతుంది. The healing comes from God who live in us. ఆ స్వస్థత అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనలో నివసించే దేవుని వల్ల మాత్రమే జరుగుతుంది. We are just to lay hand on those who are sick and God will heal them. కానీ మన పాత్ర ఏంటంటే ఆ వ్యాధి గల వారి మీద లేకపోతే ఆ రోగంతో బాధపడుతున్న వారి మీద చేతులు వేస్తే దేవుడు మనలో ఉన్న దేవుడు వారిని స్వస్థపరుస్తారు. Yeah, but having faith in God and believing what God's will say, then you will be healed. ఎప్పుడైతే మీరు చెప్పాలి దేవుడు యేసుక్రీస్తు వారు నిన్ను స్వస్థపరుస్తారని నమ్ము, విశ్వసించు, నువ్వు అప్పుడు స్వస్థత పొందుతావని. Yeah, God has healed me when I was 60 years old. I got problem with my kneecap. God healed me. ఎప్పుడైతే నాకు 60 సంవత్సరాలు ఉన్నాయో నాకు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. I got this hip problem here. I like to walk because I climb the mountain in Nepal, but sometimes it's so painful I can't walk. I lay hand in the name of Jesus. I pray over myself and the Holy Spirit touch me. నాకు నడవడం చాలా ఇష్టమండి. నేను ఈ వాహనాలు ఉపయోగించడం కన్నా ఎక్కువ నడిచేవాడిని. అయితే అలాగో ఏంటో నాకు తెలియదు, కానీ నాకు ఈ ప్రదేశంలో చాలా నొప్పి అనిపించేది. నేను నడవలేకపోయేవాడిని. అప్పుడు నేను చేతులు వేసి ప్రభువా యేసయ్య నీ నామంలో నాకు స్వస్థత కలగాలి అని అన్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. It's Jesus who say when you lay hand on the sick they will recover. యేసుక్రీస్తు వారే కదండి చెప్పారు తన శిష్యులతో, మీరు ఎప్పుడైతే ఆ రోగం కలిగిన వ్యక్తి పైన చేతులు వేస్తారో వారు స్వస్థతను పొందుతారు. Yeah, the phrase they will recover means they will get well. It could be instantly tonight, or it could be on your way home you get healed. It could be tomorrow you wake up you are healed. Anytime, but you will recover. అయితే యేసుక్రీస్తు వారు స్వస్థత జరుగుతుంది నువ్వు వాళ్ళ మీద చేతులు వేసినప్పుడు అని చెప్తే అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరగవచ్చు, నువ్వు ఇంటికి వెళ్తున్నప్పుడు స్వస్థత జరగవచ్చు, లేదా ఒక రోజు తర్వాత నెల తర్వాత అయినా కూడా ఆ స్వస్థత ఖచ్చితంగా జరుగుతుంది. So your dear pastor Christopher is here, I'm here, and there are other pastor here. We want to lay hand and pray for you. అయితే ఇక్కడ నేను ఉన్నాను, పాస్టర్ క్రిస్టోఫర్ గారు ఉన్నారు, అలాగే కొంతమంది పాస్టర్లు మనతో ఉన్నారు. మీరు ఏదైనా వ్యాధితో రోగంతో బాధపడితే మేము ఇక్కడ ఉన్నాము, మీ మీద చేతులేసి మీ గురించి ప్రార్థన చేయడానికి. You just put your faith in the Lord Jesus. మనం అందరం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే క్రీస్తులో విశ్వాసం ఉంచి నాకు స్వస్థత జరుగుతుంది అనుకుంటే నీకు స్వస్థత జరుగుతుంది. Yeah, if you need a healing touch from God tonight, stand up and come to the front. మీకు నిజంగా స్వస్థత కావాలా, అది ఏ విషయంలో అయినా కూడా నిలబడి మీరు ముందుకు వస్తే మన పాస్టర్ గారు మీ గురించి ప్రార్థన చేస్తారు. Amen. ఆమేన్. Come now. ఎవరు రావాలో ముందుకు రండి. Yes, come now.
వారి మీ గురించి ప్రార్థన చేస్తారు. అది ఏ రోగంతో అయినా, అది చిన్నదైనా పెద్దదైనా, లేకపోతే మన ఇంట్లో సమస్యలతో అయినా, మానసికంగా శారీరకంగా బాధపడుతున్నా కూడా మన అందరికీ కావాల్సింది స్వస్థత అండి. ఆ స్వస్థత మనకి మనుషుల దగ్గర నుంచి రాదు, కానీ కేవలం దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. May God fill your heart with faith. తర్వాత పోయేటప్పుడు రావద్దండి. when we close and give benediction, that time don't come. వస్తే ఇప్పుడు రాండి స్వస్థత ప్రార్థనకి. తర్వాత పోయేటప్పుడు అయ్యా ప్రార్థన చేయని మాత్రం రావద్దండి. అప్పుడు ప్రార్థన చేయబడదు. పాస్టర్ తిమ్మయ్య ಅವರು ಒಳಗೆ ಬರ್ತಾರೆ. ರಾಜ್ ನಾಗಪ್ಪ, ಪಾಸ್టర్ ರಾಜ್ ಮುಂದರ. Okay. As you come to the front, a lot of space, you move there. మీ ముందు ఉన్న వాళ్ళు కొంచెం మీరు జరిగితే వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఇలా జరగండి అమ్మ, ఇటు రండి అమ్మ, Move కొంచెం there. Move. ఎదరికి రండి అమ్మ. Yeah, move. Yeah, we will come. Move. ఆయన వస్తారమ్మా, మీరు ఎక్కడున్నా ఖచ్చితంగా వచ్చి ప్రార్థన చేస్తారు. Yeah, come. Those. Yes, music. Praise God. We need not know what sickness you are having. మాకు తెలీదు మీరు ఏ విషయంతో బాధపడుతున్నారో, ఎటువంటి రోగంతో లేకపోతే మానసికమైన ఇబ్బందితో బాధపడుతున్నారో. Okay, wherever you are, God can touch you. కానీ నేను మీకు ఏం చెప్తానంటే, మీరు దేనితో బాధపడుతున్నా మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆయన యెహోవా రాఫా గనుక. What is it you are asking God to touch and heal? మీరు ఏ ఇబ్బందితో బాధపడుతున్నారో మీ నోళ్ళను తెరిచి, అయ్యా నాకు ఈ ఇబ్బంది ఉంది ప్రభా, నన్ను స్వస్థపరచు ప్రభా, బలపరచు ప్రభా అని అడగండి. If you are believing God for the healing of your eyes, then you put your hand on your eyes. ఒకవేళ మీకు కంటిలో ఏదైనా ఇబ్బంది ఉందా, కళ్ళను ముట్టుకొని అడగండి, అయ్యా నా కంటిలో ఇబ్బంది ఉంది ప్రభా, స్వస్థపరచు ప్రభా అని. If you have a problem with your leg, put your hand on your leg. ఒకవేళ మీ కాళ్ళు నొప్పులు ఉన్నాయా, మీ కాళ్ళు మీద చెయ్యి వేసి అడగండి, అయ్యా స్వస్థపరచు అని. If you have a problem with the ear, you're believing God to touch and heal your ear, put your finger there. ఒకవేళ చెవి నొప్పితో బాధపడుతున్నారా, అప్పుడు చెవిని ముట్టుకుని అడగండి, అయ్యా స్వస్థపరచు ప్రభువా అని. If you have a problem, cancer anywhere, you put your hand there. ఎవరైనా క్యాన్సర్ తోని లేకపోతే ఇటువంటి రోగంతో బాధపడుతున్నారా, మీరు మీ మీద చేతులు వేసి ప్రభువుని అడగండి, అయ్యా నన్ను స్వస్థపరచు. The Lord Jesus is not only our Savior, He is our healer. యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు ప్రభువా, అయ్యా మా మధ్యలోనికి రండి తండ్రి. By His stripe we are healed. అయ్యా నీ రక్తముతో మాత్రమే ప్రభువా, నీవు మా కొరకు పొందిన దెబ్బల చేత మాత్రమే మాకు స్వస్థత తండ్రి. So wherever you are not well, you need healing, put your hand there. ఎక్కడైతే మీకు ఇబ్బంది ఉందో, ఏ దేనితో మీరు బాధపడుతున్నారో మీ చేతులను అక్కడ ఉంచండి. Close your eyes. అందరం కళ్ళు మూసుకుందామండి. Yeah. If you can lift up your hand మనం towards అందరం కూడా heaven. మన రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదామండి. We are giving you about several minutes for you to pray for your own healing. మీకు ఉన్న సమస్యల గురించి, మీకున్న బాధల గురించి దేవుణ్ణి అడుగుదామా, స్వస్థపరచు దేవుడా అని. Okay, you may start to pray and ask God to heal you now. అయ్యా నన్ను స్వస్థపరచు తండ్రి, నాకు ఈ బాధ ఉంది ప్రభా, నాకు ఈ నొప్పి ఉంది తండ్రి, నన్ను స్వస్థపరచు అని అడుగుదామా మనస్ఫూర్తిగా. Mala bala 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 bo shoko to torobo se ke tere bebe handai. Oh Lord, let your glory come down. Lord, let your healing power flow. In the mighty name of Jesus, let healing take place right now. As your people ask, give to them, dear Lord. As they knock on your door, open, oh Lord. As they seek you for a healing touch them, oh Lord. అయ్యా మేము మిమ్మల్ని స్వస్థపరచని అడుగుచుండగా ప్రభువా, స్వస్థపరచని తండ్రి నీకు వందనాలు ప్రభువా. Just pray, continue to pray. అందరం కూడా ప్రార్థన చేద్దామమ్మా. అందరం మన నోళ్ళని విప్పి నన్ను స్వస్థపరచు యేసయ్యా, అయ్యా నీ రక్తంతో ప్రభువా నాయన నన్ను స్వస్థపరచు ప్రభువా అని అడుగుదామా.
Marakarabakoto torobosiki. Hey marabapayalabasoto. Ulia rabapayalabapayalabo. Ikarabapayalabasoto totorobo. Andarabasoto totorobo seke cherebe. Ikarabapayalabasoto ప్రతి కళ్ళు మూయబడాలి, ప్రతి కళ్ళు In the మూయబడాలి. name of Jesus. విశ్వాసముతో ఇప్పుడే స్వస్థత పొందుకో In యేసునామములో. Jesus' name. Receive healing in the name of Jesus. Receive healing in the name of Jesus by faith. విశ్వాసముతో యేసు క్రీస్తు నామములో స్వస్థత పొందుకో యేసునామములో. హల్లెలూయా బాబా శిఖా ఓరి బాబా లా సకమా దోరియా లా బాబా ఓరి బిని బాలా బాబా సమాదర In Jesus' name. యేసు నామములో స్వస్థత పొందుకో యేసునామములో. Be healed in Jesus' name. Be healed. Be healed. Lord, let your power come upon every one of them. అయా ప్రతి వారి మీద మీ యొక్క శక్తి రానిగాక యేసునామములో. Hallelujah. Hallelujah. Oh, hallelujah. Rara Baba Samandarya. Oh, hallelujah. Hallelujah. Thank you, Lord. Hallelujah. Where's our sister? Okay, let us unite our heart. We are going to pray together in the name of Jesus. యేసుక్రీస్తు నామములో మనమందరం కలిసి ప్రార్థిద్దాం. Heavenly Father, we thank you for your presence with us. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రసన్నత మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు. We believe what you say in your word. అయా నీ వాక్యము ద్వారా మీరు ఏదైతే చెప్పినారో దాన్ని మేము You నమ్ముచున్నాము. have said by your stripes we are healed. అయా నీ వాక్యం సెలవుస్తుంది ప్రభా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నదని. You have asked us to lay hand on the sick and you will bring about the recovery. సంఘ పెద్దలు ప్రభా నాయన విశ్వాసముతో చేతులుంచి ప్రార్థన చేయగా రోగికి స్వస్థత కలుగునని సెలవిచ్చారు. As you send us forth 2 by 2, you say we are to heal the sick and proclaim the kingdom of God. అయా మీరు మమ్మల్ని పిలిచి ఏర్పరచుకున్న దైవ సేవకులుగా మీరు మాకు ఇచ్చిన అధికారముతో చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు, అధికారముతో ఆయన గద్దించినప్పుడు ప్రతి రోగానికి స్వస్థతనిచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. This evening, Lord, we unite our faith together. This evening, Lord, we unite our faith together. అయా మేమందరం ఈ రాత్రి విశ్వాసముతో మా యొక్క విశ్వాసమును నమ్మకముతో ప్రభు ప్రార్థిస్తున్నాము And we తండ్రి. declare in the name of Jesus, Yes. be healed. యేసుక్రీస్తు నామములో విశ్వాసముతో నీకు స్వస్థత కలుగునిగాక అని ఘోషిస్తున్నాను. In the name of Jesus, be restored. యేసుక్రీస్తు నామములో మరలా కట్టబడనిగాక నీ జీవితం. In the name of Jesus, signs and wonder takes place. యేసుక్రీస్తు నామములో అద్భుతాలు సూచక్రియలు ఇక్కడ జరుగునిగాక. Be touched by the Holy Spirit now. పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు Receive your healing. ఇప్పుడే స్వస్థతను పొందుకో. In Jesus' name. యేసు నామములో స్వస్థత In పొందుకో. Jesus' name. యేసు నామములో. In Jesus' యేసు name. నామములో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. All right. I want you to check your body now. ఇప్పుడు నేను మీరు ఎటువంటి బాధ గురించి, ఎటువంటి రోగం గురించి ప్రార్థన చేస్తున్నారు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇప్పుడు If you got an instant healing, God touch you, you want to share and give glory to God, which we should do. Come. let us ఇప్పుడు give God. ఇప్పుడు మనకి పాస్టర్లు ప్రార్థన చేసినప్పుడు, మీరు నిజముగా ప్రార్థన చేసినప్పుడు మీకు ఇప్పటికిప్పుడు స్వస్థత జరిగినట్టయితే మీరు ముందుకొచ్చి మీ యొక్క స్వస్థత గురించి సాక్ష్యాన్ని పంచుకోండి. ఎందుకంటే దేవుడు మనకు చూపించిన మేలను మనం సాక్ష్యంగా పంచుకోవాలండి. మనలో మనం ఉంచుకోకూడదు ఏ రోజు కూడా. So check yourself now. ఒకసారి పరిశీలించుకోండి. Check నా now. నొప్పి ఇంకా ఉందా పోయిందని ఒకసారి And పరిశీలించుకోండి. we want you to come and share a testimony. ఎవరికైతే స్వస్థత దొరికిందో వారి ఎదురుకు వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాము. All right. Pastor suggests that you are healed.
tomorrow morning we want you to share the testimony. మన పాస్టర్ గారు ఇప్పుడే చెప్పారండి, రేపు పొద్దున మనకి ఆదివారపు ఆరాధన ఉంది కదండి. మీకు స్వస్థత ఉంటే లేకపోతే ఇంటికి వెళ్ళాక ఏం జరిగినా కూడా రేపు పొద్దున్న సంఘంలో మరిచిపోకుండా సాక్ష్యాన్ని పంచుకోండి. ముందు చెప్పిన రీతిగా యేసే మనకి ఏమి ఇచ్చినా కూడా అది ఇతరులకు మనం పంచేవారిగా ఉండాలి. Okay? Okay? అర్థమైందా అండి అందరికి? Let's give a clap to the ఒకసారి Lord. అందరం కూడా చప్పట్లు కొట్టి మన దేవాది దేవుని God bless you. మహిమపరుద్దామండి. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి ఒక్క నిమిషం అలా కూర్చోండి, ఎవరు వెళ్ళొద్దు. చివరి ప్రార్థన చేసుకుందాం. అలాగే నిలబడి ఇటు తిరగండి, అందరు ఇటు తిరగండి, అలాగే ఇటు తిరగండి, ప్రార్థన చేద్దాం. బయటికి వెళ్ళొద్దు ఎవరు, సమయంలో ఎవరు బయటికి వెళ్ళొద్దు అన్నాను. చివరి ఆశీర్వాదం తీసుకోకుండా ఎవరైతే బయటికి వెళ్తారో మీరు ఇంతసేపు ఉన్నా వేస్టే. రేపు ఉదయం సరిగ్గా 8:30 గంటలకు ఇక్కడ ఆరాధన ఉంటుంది. మరి కాకల తోటల ఆరాధన 8:30కు ఉంటుంది. మరి బారు